గుడ్ మార్నింగ్. చూడండి ఒకసారి అక్కడ స్ట్రింగ్ ఈజ్ ఏ లిటరల్ మీన్స్ డేటా అని అర్థం. డేటా ఆర్ వాల్యూని లిటరల్ అంటాం. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ డబల్ కోడ్. సారీ అక్కడ ఏ పడింది. ఓకేనా, డబల్ కోడ్స్ లో సమ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని స్ట్రింగ్ అని అంటాం. స్ట్రింగ్ ఈజ్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. దట్ మీన్స్ మనకు డేటా టైప్స్ ఎన్ని? 2 టైప్స్ కదా. ప్రిమిటివ్ ఒకటి, నాన్ ప్రిమిటివ్ ఒకటి. ప్రిమిటివ్ అంటే మన 8 డేటా టైప్స్: బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బులియన్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మన క్లాసెస్ అన్నిటిని కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. మనం రాసే ప్రతి క్లాస్ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. మన క్లాసెస్ అన్ని కూడా నాన్ ప్రిమిటివ్. ఆ క్లాసెస్ అనేవి ప్రీ డిఫైన్డ్ అయినా నాన్ ప్రిమిటివ్ నే, అండ్ యూజర్ డిఫైన్డ్ అయినా కూడా నాన్ ప్రిమిటివ్. ప్రీ డిఫైన్డ్ స్ట్రింగ్ ఈజ్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. స్ట్రింగ్ అనేది ప్రీ డిఫైన్డ్. స్ట్రింగ్ ఈజ్ ద ప్రీ డిఫైన్డ్ డేటా టైప్ అండ్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే చెప్పండి, మీనింగ్ చెప్పండి నాకు చాలు. ఇమ్యూటబుల్ అంటే మీనింగ్. మీనింగ్ ఇమ్యూటబుల్, మ్యూటబుల్. ఇమ్యూటబుల్ కి ఆపోజిట్ మ్యూటబుల్. మ్యూటబుల్ మీన్స్ వాట్? ఇమ్యూటబుల్ మీన్స్ వాట్? డేటా కెనాట్ బి చేంజ్డ్. అవునా? అంటే చేంజ్ చేయలేమా? చేంజ్ చేయడం అంటే ఇంకా ఇంకా కొంచెం క్లారిటీ చెప్పండి, దాన్ని ఎలాబరేట్ చేయండి. కెనాట్ బి చేంజ్డ్ అంటే కెనాట్ బి చేంజ్డ్. ఇంకా అంతేనా? ఎవరికి తెలీదా ఇమ్యూటబుల్ మీనింగ్? ఎవరికి తెలీదా? అవునా? అయ్యో, జనరల్ మీనింగ్ నేను అడుగుతున్నా. నేనేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇమ్యూటబుల్ అంటే ఏంటి అని అడగట్లా. జనరల్ గా ఇమ్యూటబుల్ అంటే ఏంటి అని. ఓకేనా? ఒక హరిత ఏం చెప్పిందో అది కరెక్టే. ఇమ్యూటబుల్ అంటే ద డేటా కెనాట్ బి మోడిఫైడ్. మోడిఫైడ్ అని చెప్పచ్చు. అంతే. వన్స్ ఒకసారి క్రియేట్ చేస్తే దాన్ని మోడిఫై చేయడానికి రాదు, అది ఫిక్స్డ్. ఇప్పుడు సపోజ్ గా ఎస్ ఈక్వల్స్ టు హలో అని రాస్తే ఇంకా ఎస్ కి హలో ఇంకా ఫిక్స్డ్. మనం చేంజ్ చేసినా కూడా చేంజ్ కాదు. అది చేంజ్ కాదు అంటే అది వేరే వస్తుంది. నేను ఇంటర్నల్ గా చెప్తా ఇది. ఓకేనా? ఇమ్యూటబుల్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ చూడు, హౌ టు క్రియేట్ ఏ స్ట్రింగ్ అంటే బై యూజింగ్ స్ట్రింగ్ లిటరల్, బై యూజింగ్ న్యూ కీవర్డ్. న్యూ అంటే ఏంటి? ఆబ్జెక్టా? అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు? స్ట్రింగ్ అనేది క్లాస్ కాబట్టి మనం క్లాసెస్ కి మాత్రమే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. స్ట్రింగ్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్ కాబట్టి స్ట్రింగ్ కి కూడా ఆబ్జెక్ట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్ట్రింగ్ లిటరల్. జావా స్ట్రింగ్ లిటరల్ is created by using double quotes. All string data are stored in, ఇది ఇంపార్టెంట్, స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఏరియా. మన స్ట్రింగ్స్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ అవుతాయంటే స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఏరియాలో స్టోర్ అవుతాయి. ఈ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఏరియా అనేది ఎక్కడ ఉంటది? స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఏరియా ఈస్ ప్రెసెంట్ ఇన్ హీప్ ఏరియా అండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై జేవిఎం. అంటే జేవిఎం ఈ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఏరియాని క్రియేట్ చేస్తుంది అని అర్థం. ఎక్కడ? హీప్ ఏరియాలో. ఓకేనా? హీప్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బై యూజింగ్ హీప్ ఏరియా వీ కెన్ స్టోర్డ్ ఆబ్జెక్ట్స్. హీప్ ఏరియాలో మనం ఆబ్జెక్ట్ స్టోర్ చేస్తాం. అట్లనే స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఏరియా అని ఇట్లా, ఇది హీప్ ఏరియా అనుకుంటే దీంట్లో స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఏరియా అని సపరేట్ గా ఉంటది. దీంట్లో మన స్ట్రింగ్ లిటరల్స్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. ఓకేనా? న్యూ కీవర్డ్ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి స్ట్రింగ్ లిటరల్ కి కోడ్ చూడండి. స్ట్రింగ్ లిటరల్ కి కోడ్.
క్లాస్ డెమో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. స్ట్రింగ్స్ అండ్ ఆర్గ్స్ అంతేనా? స్ట్రింగ్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కాబట్టి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే క్లాస్ కదా, కాబట్టి ఫస్ట్ లెటర్ ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. ఆల్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. సపోజ్ దీంట్లో జావా అని రాద్దాం. ఇప్పుడు జే అనేది క్యారెక్టర్ కదా, సింగిల్ ఉంటే అది క్యారెక్టర్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్. దాన్ని ఎక్కడ పెట్టాలి? డబుల్ కోట్స్ లో పెట్టాలి. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఎస్ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? జావా కదా. చూద్దాం, అవుట్పుట్ చూద్దాం. string dot java enter. Java C string dot java java demo వచ్చిందా? ఇమ్యూటబుల్ అంటే దాని అర్థం యాక్చువల్ గా నేను ఎస్ ఈక్వల్స్ టు అని ఏమిచ్చా? ఒక నిమిషం. స్ట్రింగ్ S1 ఈక్వల్స్ టు జావా. అంటే ఎస్ లో ఏముంది? జావానే ఉంది. S1 లో కూడా ఏముంది? జావానే ఉంది. నేను ఇప్పుడు ఇమ్యూటబుల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వై స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి జాగ్రత్తగా. స్ట్రింగ్ S ఈక్వల్స్ టు S ఈక్వల్ స్ట్రింగ్ S ఈక్వల్స్ టు జావా కదా. మనం ఈ సెంటెన్స్ రాయంగానే ఏం జరుగుతుందంటే హీప్ ఏరియాలో, దిస్ ఈజ్ హీప్ ఏరియా, దిస్ ఈజ్ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఏరియా కదా. దీంట్లో ఒక బాక్స్ క్రియేట్ అయ్యి దీంట్లో జావా అని స్టోర్ అవుతుంది. ఇది ఎందులో ఉంది? ఎస్ అనే దాంట్లో ఉంది కదా. ఎస్ కి ఒక అడ్రస్ పెడదాం 0x1. ఓకేనా? ఈ ఎస్ అనేది దీన్ని పాయింట్ చేస్తా ఉంటది, ఎందుకంటే ఎస్ లో జావా ఉంది కాబట్టి. నేను నెక్స్ట్ లైన్ మళ్ళీ ఏం రాసిన? స్ట్రింగ్ S1 ఈక్వల్స్ టు మళ్ళీ జావా అని రాసిన. నార్మల్ గా బేసిక్ అయితే ఏం జరగాల? ఇంకొక బాక్స్ క్రియేట్ అయ్యి దాంట్లో జావా స్టోర్ అయ్యి ఇక్కడ S1 క్రియేట్, అవునా? కానీ అలా జరగదు. జస్ట్ S1 అని క్రియేట్ అయ్యి 0x2, జస్ట్ ఇది కూడా దీన్నే పాయింట్ చేస్తుంటది. మనం ఎప్పుడైతే స్ట్రింగ్ లిటరల్స్ లో సేమ్ డేటాను రాస్తామో ఇది మళ్ళీ క్రియేట్ అవ్వవు. ఇది సేమ్ డే ఆల్రెడీ మన స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఏరియాలో జావా అనే వర్డ్ ఉంది. నువ్వు ఇంకొక S1 లో క్రియేట్ చేసినా కూడా ఈ S1 కి ఇంకొక జావా రాదు. ఇట్లా జస్ట్ ఈ S1 అడ్రస్ దీన్ని పాయింట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ S1 వేరే, S వేరే, కానీ S1 లో S లో ఏముంది? సేమ్ డేటా ఉంది. ఆల్రెడీ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఏరియాలో జావా అనే డేటా ఉంది. ఇప్పుడు ఇది S1 సపరేట్ కదా, ఇది డిఫరెంట్ కదా అని ఇంకొక జావా రాదు. ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర జావా అనే లిటరల్ ఉంది కాబట్టి జస్ట్ ఈ S1 అనేది దీన్ని పాయింట్ చేస్తుంది అంతే. ఇక్కడ ఇమ్యూటబుల్ అనే కాన్సెప్ట్ ఎక్కడుందని మీకు డౌట్ రావచ్చు కదా. ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇదే S1 కి నేను పైథాన్ అని ఇచ్చా, రీఇనిషియలైజేషన్. ఇప్పుడు ఇంట్ a ఈక్వల్స్ టు 34, a ఈక్వల్స్ టు 50. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ a అంటే అవుట్పుట్ ఏంటి?
50 వస్తుంది. అంటే ఆడ రీఇనిషియలైజ్ జరిగిందా? అంతే కదా, అంతేనా? రీఇనిషియలైజ్ జరిగింది. అంటే నార్మల్ గా ఇక్కడ ఏం జరిగింది, ఏలో ముందు 45, మళ్ళీ 50, 45 డిలీట్ అయ్యి 50 స్టోర్ అయ్యింది. ఇది రీఇనిషియలైజేషన్ కాన్సెప్టే కదా. సేమ్ ఇది కూడా రీఇనిషియలైజేషన్. అంటే రీఇనిషియలైజేషన్ అంటే ఆ డేటాను మోడిఫై చేయడమే కదా, ఆ డేటాని వేరే డేటాతో మోడిఫై చేయడం. సేమ్ అట్లనే నేను S1 లో ఆల్రెడీ జావా ఉంది, మళ్ళీ S1 లో ఏం స్టోర్ చేసిన, పైథాన్ స్టోర్ చేసిన. జనరల్ గా ఏం జరగాలి, జావా డిలీట్ అయ్యి పైథాన్ స్టోర్ అవ్వాలి. కానీ అలా జరిగితే ఏమవుతుందంటే S1 కి కూడా పైథాన్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ రెండు అడ్రస్లు దీన్నే పాయింట్ చేస్తున్నాయి కదా, అంతేనా? నార్మల్ గా అయితే ఏం జరగాల, రీఇనిషియలైజేషన్ అంటే ఏం జరగాలి, ఇప్పుడు ఇంట్ ఏ నార్మల్ గా స్ట్రింగ్ తీసుకుంటాం. నార్మల్ గా అయితే స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు హాయ్ అని రాసి మనం మళ్ళీ ఎస్ ఈక్వల్స్ టు హలో అని రాసినాం అనుకో, జనరల్ గా జరగాల్సింది ఏంటంటే ముందు హాయ్ అని స్టోర్ అవ్వాలా, ఇది డిలీట్ అయ్యి హలో అని స్టోర్ అవ్వాలా. కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను S1 ఈక్వల్స్ టు పైథాన్ అని రాసిన. S1 అడ్రస్ కూడా దీన్నే కదా పాయింట్ చేసేది. నార్మల్ గా ఇక్కడ మనం జావా తీసేసి పైథాన్ అని రాసినాం అనుకో, ఈ డేటా అనేది ఎస్ కి కూడా చేంజ్ అవుతుందా? అవుతుంది. ఇది కూడా దీన్నే పాయింట్ చేస్తుంది కాబట్టి ఈ రెండు 0x1 0x2 ఒకే లిటరల్ ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి నేను S1 ని రీఇనిషియలైజ్ చేసినా కదా అని ఈ డబ్బాలో పైథాన్ పెట్టినాను అనుకో, ఎస్ కి కూడా చేంజ్ అవుతుందా? కంపల్సరీ చేంజ్ అవుతుంది. కానీ నేను ఎస్ కి రీఇనిషియలైజ్ చేయలే కదా, S1 కి ఒక్కటే రీఇనిషియలైజ్ చేసిన. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడైతే మోడిఫై చేస్తామో, మోడిఫై చేసిన ప్రతిసారి ఒక కొత్త క్రియేట్ అయ్యి దాంట్లో స్టోర్ అవుతుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ ఏం చేంజ్ కాదు, దాన్నే ఇమ్యూటబుల్ అంటాం. ఇది ఏం చేంజ్ కాదు కానీ ఇంకొకటి క్రియేట్ అవుతుంది. నార్మల్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే కెనాట్ బి మోడిఫైడ్. మనం మోడిఫై చెయ్యాలని ట్రై చేసినా కూడా ఇది ఏం చేంజ్ కాదు కానీ ఇంకోటి కొత్తది క్రియేట్ అయ్యి దాంట్లో చేంజ్ అవుతుంది. ఇంకా మీకు బాగా చెప్పాలి అంటే అదంతా వదిలేసి మీకు నీట్ గా చెప్పాలంటే స్ట్రింగ్ ఎక్స్ ఈక్వల్స్ టు వరల్డ్ అని రాసా, ఓకేనా? అప్పుడు ఒకటి క్రియేట్ అయ్యి హీప్ ఏరియాలో దిస్ ఈస్ ద స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఏరియా, నార్మల్ గా ఏంటి వరల్డ్ కదా. మళ్ళీ నేను ఎక్స్ ఈక్వల్స్ టు సపోజ్ సంథింగ్ మూన్ అనుకో. జనరల్ గా మనం అనుకునేది ఏంటంటే వరల్డ్ డిలీట్ అయ్యి మూన్ స్టోర్ అవుతుంది, కానీ అట్లా జరగదు. ఇంకోటి కొత్తది క్రియేట్ అయ్యి దీనికి మూన్ అని వస్తుంది. అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ స్టోరేజ్ ఏదైతే ఉందో అది అసలు చేంజ్ కాదు, కొత్తది క్రియేట్ అవుతుంది. చేంజ్ చెయ్యలేమా అంటే చెయ్యొచ్చు. ఇమ్యూటబుల్ అంటే కెనాట్ బి మోడిఫైడ్, కరెక్టే. ఆ డెఫినేషన్ ఏదైతే ఉందో ఇమ్యూటబుల్ కి అది కరెక్టే. చేంజ్ చేయలేమా అంటే చేయొచ్చు, కానీ ఒకవేళ చేస్తే ఇది చేంజ్ కాదు కానీ కొత్తది క్రియేట్ అవుతుంది అని అర్థం. ఓకేనా? వై స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే మనకు సేమ్ డేటా ఉన్నప్పుడు కొత్త కొత్తవి ఇవి క్రియేట్ అవ్వవు. ఆల్రెడీ ఒక్కసారి స్టోర్ అయ్యి ఈ డేటాని అన్ని పాయింట్ చేస్తా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఒక్క వేరియబుల్ కి రీఇనిషియలైజ్ చేస్తామో, ఒకవేళ ఇది డిలీట్ అయ్యి పైథాన్ దీంట్లో స్టోర్ అయితే ఈ ఈ బాక్స్ ని ఏవైతే పాయింట్ చేస్తుంటాయో వాటన్నిటిలో ఆ డేటా వచ్చేస్తుంది, కానీ అది రాంగ్ డేటా. కాబట్టి ఆ ఇష్యూ లేకోకుండా కొత్త బాక్స్ లో మనం చేంజ్ చేసిన వాల్యూ స్టోర్ అవుతుంది. అంతేగాని ఆల్రెడీ ఉన్న స్టోరేజ్ ఏదైతే ఉందో అది అస్సలు చేంజ్ అవ్వదు. ఓకేనా? రీజన్ ఏంటంటే ఇదే, వై స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అనేది రీజన్. దీని వల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకు డిసడ్వాంటేజ్ ఉంది? అనవసరంగా స్టోరేజ్ పెరుగుతుంది. ఇప్పుడు నేను మూన్ పెట్టినా ఇంకొక బాక్స్ వచ్చింది, మళ్ళా ఎక్స్ ఈక్వల్స్ టు స్కై అని రాస్తా, అప్పుడు ఏమైతుంది, మళ్ళా కొత్తది క్రియేట్ అయ్యి దాంట్లో స్కై ఉంటది. మళ్ళీ ఇంకొకటి చేంజ్ చేస్తే ఇంకోటి క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఏమైతే అనవసరంగా ఆబ్జెక్ట్లు వేస్ట్, స్టోరేజ్ వేస్ట్, మెమొరీ స్పేస్ వేస్ట్ కదా. స్ట్రింగ్స్ లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ మెమొరీ వేస్టేజ్ అదంతా రెక్టిఫై చేయడానికి మనం స్ట్రింగ్ బఫర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం.
String buffers are mutable. Strings are immutable. చాలా ఇంపార్టెంట్, ఇది ఎక్కడైనా అడుగుతారు. వాట్ ఈజ్ ఇమ్యూటబుల్, వై ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్. స్ట్రింగ్ బఫర్స్ ఆర్ మ్యూటబుల్. స్ట్రింగ్ బఫర్స్ ఆర్ మ్యూటబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు కొత్తది క్రియేట్ అవ్వకుండా దాంట్లోనే చేంజ్ అవుతుంది అని అర్థం. దానివల్ల అనవసరంగా కొత్త కొత్తవి క్రియేట్ అవ్వవు, అంతే కదా. మెమొరీ స్పేస్ ఉంటది, ప్లస్ అనవసరంగా ఎక్కువ డేటా మన మెమొరీ అలొకేషన్ లో ఉంటుంది. ఓకేనా. ఇంకోటి చూడండి, ఇప్పుడు నేను system.out.println లో s1 ఈక్వల్స్ టు s1 అంటే అవుట్పుట్ ఏంటి? జావా అని వస్తుందా? బాగా చూడండి, ఇవి రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ పర్ఫామ్ చేసినప్పుడు అవుట్పుట్ ఏ ఫార్మాట్ లో ఉంటది? మర్చిపోయారు. రిలేషనల్ ఆపరేటర్స్ చేసినప్పుడు అవుట్పుట్ ఏ ఫార్మాట్? ట్రూ. ట్రూనా ఫాల్సా అని వస్తుంది. ఇప్పుడు S1 లో ఏముంది? జావా ఉంది కదా. ఎస్ లో జావానే ఉంది, S1 లో కూడా జావానే ఉంది. అంటే దాని అర్థం రెండు ట్రూనే కదా. ఒకవేళ సపోజ్ గా దీంట్లో సి అని రాసాము అనుకో, లేదంటే C++ అని రాసాం, ఇప్పుడు ఏమైతుంది? అట్లా కంపారిజన్, రెండు స్ట్రింగ్స్ ని కంపేర్ చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ న్యూ కీవర్డ్ చూడండి. బై యూజింగ్ న్యూ కీవర్డ్ యూజ్ చేసి స్ట్రింగ్స్ ని ఎలా క్రియేట్ చేస్తాము. స్ట్రింగ్ s ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్, ఆబ్జెక్ట్ ఇదేనా, డెమో d ఈక్వల్స్ టు న్యూ డెమో. దాని లోపల మనం స్ట్రింగ్ ని స్టోర్ చేస్తాం. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక నిమిషం, స్ట్రింగ్ str ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ ఓపెన్ బ్రాకెట్. సపోజ్ ఇక్కడ ఏం రాద్దాం, సంథింగ్ వర్డ్, ఏదో ఒక వర్డ్, HTML. ఓకేనా. ఈ లైన్ రాసిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ మన కోడ్ లో ఏమున్నాయి? జావా C++ ఉన్నాయి కదా. జావా C++ ఉన్నాయి. జావా C++ అనేవి లిటరల్స్. దాని దగ్గర ఏం లేదు, న్యూ కీవర్డ్ లేదు, అవునా. లిటరల్స్ కాబట్టి లిటరల్స్ అన్ని కూడా స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఏరియాలో ఒక డబ్బా క్రియేట్ అయ్యి ఇందులో జావా, ఇంకొక బాక్స్ క్రియేట్ అయ్యి ఇందులో C++. ఇది వచ్చేసి S1, ఇది వచ్చేసి ఇది ఇది S1. ఓకేనా. నేను str ఈక్వల్స్ టు HTML అని రాసిన. యాక్చువల్ గా ఇది లిటరల్, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఈ ఏరియాలో, ఇక్కడ దీని లోపల ఈ ఏరియాలో ఇలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి, ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? str. దీంట్లో ఏం స్టోర్ అవుతుంది? ఈ ఏరియాలో స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఏరియాలో మీ లిటరల్స్ స్టోర్ అయ్యేది. ఇవి లిటరల్స్. ఇది ఆబ్జెక్ట్ లోపల లిటరల్ ఉంది. ఇది డైరెక్ట్ లిటరల్. ఇది ఏంటంటే ఇది కూడా డేటా HTML అనేది, కానీ దీని అంటే ఒక ఆబ్జెక్ట్ లోపల స్టోర్ చేసినాం అంతే. ఓకేనా. ఈ రెండు స్టోర్ అయ్యే ప్లేసెస్ వేరే. ఇది వచ్చేసి స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ ఏరియాలో, HTML అనేది ఆబ్జెక్ట్ లోపల. ప్లస్ ఆబ్జెక్ట్ రెండు కూడా దేని లోపల ఉంటాయి? ఈ ఏరియా లోపల ఉంటాయి అంతే. నెక్స్ట్ చూడు,
అవుట్పుట్ ఏంటి? str1 ఈక్వల్స్ టు str2. ట్రూనా? ఇక్కడ అంటే